Hello friends, welcome to Pradeep's English Grammar YouTube channel. ఈరోజు క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ క్లాజెస్ గురించి నేర్చుకుందాం. మనం ఆల్రెడీ ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి అనే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేశాం. అది చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఆ క్లాస్ కనుక మిస్ అయితే పైన ఉన్న ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను, దాన్ని చూసిన తర్వాత మీరు ఇది విన్నారంటే అర్థమవుతుంది. ఈరోజు క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ క్లాజెస్లో ఉన్న రకాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మొదట క్లాజ్ అంటే ఏంటో ఒకసారి మనం రిమైండ్ చేసుకున్నట్లయితే, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇందులో మెయిన్ పాయింట్స్ నేను అండర్లైన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ గమనించాలి, అంటే సెంటెన్స్లో ఒక పార్ట్, సెంటెన్స్లో భాగం, అండ్ హ్యాజ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ఫైనైట్ వర్బ్. క్లాజ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనం చూస్తే క్లాజ్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. క్లాజ్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే సబ్జెక్ట్ ఉంటుంది, ఫైనైట్ వర్బ్ గురించి ఉంటుంది. ఫైనైట్ వర్బ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు క్లాజ్ అంటే, క్లాజ్ అనేది సెంటెన్స్లో ఒక భాగమని, ప్రతి క్లాజ్లో కూడా సబ్జెక్టు ఉంటుంది, ఫైనైట్ వర్బ్ ఉంటుంది అని చెప్పి దీని అర్థం. The number of finite verbs in a sentence joined by conjunctions determines the number of clauses. క్లియర్గా చూస్తే క్లాజ్ అంటే సెంటెన్స్లో పార్ట్ అని అంటున్నాం. క్లాజ్ అంటే సెంటెన్స్లో పార్ట్. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది, ఈ సెంటెన్స్లో ఎన్ని క్లాజులు ఉన్నాయి అని తెలియాలి అని అంటే గమనించండి, the number of finite verbs in a sentence. సెంటెన్స్లో ఎన్నైతే ఫైనైట్ వర్బ్స్ ఉన్నాయో అవి ఏం చేస్తాయి అనంటే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి క్లాజులు ఎన్నో తెలియజేస్తాయి. నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్లాజెస్ ఇన్ ఏ సెంటెన్స్. ఇప్పుడు మరి ఒక సెంటెన్స్లో 2-3 క్లాజెస్ ఉన్నాయి అని అనుకుందాం. మరి ఈ క్లాజెస్ ఎలాగా జాయిన్ అవుతాయి అని అంటే కంజంక్షన్స్ ద్వారా జాయిన్ అవుతాయి. ఓకేనా? కంజంక్షన్ అంటే తెలుసు కదా, కంజంక్షన్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్. కాబట్టి క్లాజ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, క్లాజ్ అంటే పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇది సెంటెన్స్లో ఒక పార్ట్. ప్రతి క్లాజులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫైనైట్ వర్బ్ కూడా ఉంటుంది. ఒక సెంటెన్స్లో ఎన్ని ఫైనైట్ వర్బ్స్ ఉంటాయో అన్ని క్లాజులు ఉన్నట్టు లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సెంటెన్స్ని ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఫైనైట్ వర్బ్స్ చూడండి, సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వర్బ్ కదా. మీరు చూసినట్లయితే యూ 1 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక ఫైనైట్ వర్బ్, విల్ ఒక ఫైనైట్ వర్బ్. అంటే ఈ టోటల్ సెంటెన్స్లో మనము నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ ఎన్ని చూస్తున్నాం చెప్పండి? 2 ఫైనైట్ వర్బ్స్ చూస్తున్నాం. కాబట్టి ఈ సెంటెన్స్లో ఎన్ని క్లాజులు ఉన్నాయని అర్థం? 2 క్లాజులు ఉన్నాయని అర్థం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ అని ఎందుకన్నారు, సబ్జెక్టులు కూడా 2 ఉన్నాయి కదా అని. అయితే గమనించండి, కొన్నిసార్లు అండ్, బట్. ఒక ఉదాహరణ రాస్తాను చూడండి. హీ వర్క్డ్ హార్డ్ బట్ ఫెయిల్డ్ అన్నాను అనుకోండి. చూసారా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక ఫైనైట్ వర్బ్, ఇది ఒక ఫైనైట్ వర్బ్, బట్ అనేది కంజంక్షన్. కష్టపడింది ఎవరు? ఇతనే. ఫెయిల్ అయింది ఎవరు?
ఫెయిల్ అయింది కూడా ఇతనే. అంటే ఈ హీ అనే సబ్జెక్ట్ని ఇక్కడ ఏం చేయలేదు, రాయలేదు. అర్థమవుతుందా? అంటే కొన్ని కంజంక్షన్స్, వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం వచ్చినప్పుడు. తర్వాత మనం మరలా అదే సబ్జెక్ట్ని రాయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇక్కడ హీ ఫెయిల్డ్ అని రాయకుండా జస్ట్ ఫెయిల్డ్ అని రాసేసాం. కాబట్టి మనం నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్నే మనం చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ ఇదొకటి, ఇదొకటి. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని చూసుకుంటే ఇక్కడ ఒకే సబ్జెక్ట్ ఉందని అనుకుంటాం, పొరపడతాం. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? కాబట్టి గమనించాల్సింది ఏంటంటే ఒక సెంటెన్స్లో ఎన్ని ఫైనైట్ వర్బ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎన్ని క్లాజెస్ ఉన్నాయో మనం చెప్పవచ్చు. సో చూస్తామా, ఇందులో ఎన్ని ఫైనైట్ వర్బ్స్? 1, 2. కాబట్టి ఈ సెంటెన్స్లో ఎన్ని క్లాజులు ఉన్నాయి? 2 క్లాజులు ఉన్నాయి. రెండవ సెంటెన్స్ చూద్దాం. ఇది ఒక ఫైనైట్ వర్బ్, ఇది ఒక ఫైనైట్ వర్బ్, అవును కదా? కాబట్టి ఎన్ని? 2 క్లాజులు ఉన్నాయి. సో 2 ఫైనైట్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత ఇది ఒక ఫైనైట్ వర్బ్, ఇటు ఒక ఫైనైట్ వర్బ్. ఎన్ని క్లాజులు ఉన్నాయి? 2 క్లాజులు ఉన్నాయి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనంటే ఎన్ని ఫైనైట్ వర్బ్స్ ఉంటాయో నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్లాజెస్. మరి ఈ క్లాజెస్ని కలిపేది ఎవరంటే ఫస్ట్ సెంటెన్స్లో ఇఫ్ అనే కంజంక్షన్, రెండవ సెంటెన్స్లో వెన్ అనే కంజంక్షన్, మూడవ సెంటెన్స్లో యట్ అనే కంజంక్షన్. ఒక సెంటెన్స్లో క్లాజెస్ ఉన్నాయి. మరి క్లాజెస్ కలిస్తేనే కదా ఒక సెంటెన్స్ అనేది. మరి ఎవరు కలిపారని అంటే కంజంక్షన్స్. రైట్ ఫ్రెండ్స్? కాన్సెప్ట్ అర్థమైంది కదా? క్లాజ్ అంటే అర్థమైంది కదా? క్లాజ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సబ్జెక్ట్ ఉండాలా, ఫైనైట్ వర్బ్ అనేది ఉండాలి. రైట్? క్లాజ్ అనేది ఎందులో పార్ట్? సెంటెన్స్లో పార్ట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఐ వెంట్ టు, ఇది ఒక క్లాజ్, సారీ ఇది ఒక ఫైనైట్ వర్బ్, హ్యాడ్ ఒక ఫైనైట్ వర్బ్. సో ఎన్ని క్లాజెస్? 2 క్లాజెస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు క్లాజెస్లో ఉన్నటువంటి రకాలు చూస్తాం. క్లాజెస్లో మెయిన్ క్లాజ్ ఆర్ ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్, ఇది ఒక రకం. రెండవది వచ్చేసి సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. సో అది కొంచెం చూడండి, సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. సో 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఏమేంటి అంటే మెయిన్ క్లాజ్, ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. రెండవ రకమైన క్లాజ్ ఏంటంటే సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. సో ఈ డిపెండెంట్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ని మరలా నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజ్ అని కూడా డివైడ్ చేయడం జరిగింది. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. సో ఈరోజు క్లాస్లో మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. రైట్ ఫ్రెండ్స్? సో వాట్ ఈజ్ మెయిన్ క్లాజ్ అండ్ వాట్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్. ఫస్ట్ మెయిన్ క్లాజ్ ఏంటో చూద్దాం. ఏ క్లాజ్ దట్ కెన్ ఫార్మ్ ఏ కంప్లీట్ సెంటెన్స్ స్టాండింగ్ అలోన్. ఒక క్లాజు స్టాండింగ్ అలోన్, ఇంకా వేరే దాంతో పని లేకుండా ఒక కంప్లీట్ సెంటెన్స్ని ఫామ్ చెయ్యగలిగితే దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఐ రిపీట్, ఒక క్లాజ్ స్టాండింగ్ అలోన్ కెన్ ఫార్మ్ ఏ కంప్లీట్ సెంటెన్స్. అండ్ ఆఫ్ కోర్స్ క్లాజ్ అంటే ఏముండాలా? సబ్జెక్ట్ ఉండాలా, ఫైనైట్ వర్బ్ కూడా ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ని మనం చూద్దాం. ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఎన్ని క్లాజులు ఉన్నాయి ఫ్రెండ్స్? 2 క్లాజెస్ ఉన్నాయి. ఏమేంటి ఆ క్లాజెస్? ఇక్కడ ఒక ఫైనైట్ వర్బ్ ఉంది కదా, కాబట్టి ఇఫ్ యు వర్క్ హార్డ్ అనేది ఒక క్లాజ్ అయితే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఇక్కడ విల్, ఇది ఒక ఫైనైట్ వర్బ్ ఉంది కదా, కాబట్టి ఇదేమవుతుంది? ఇంకొక క్లాజ్ అవుతుంది. అంటే ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? 2 క్లాజెస్ ఉన్నాయి. ఇప్పుడు యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనే దాన్ని సపరేట్గా ఇక్కడ రాశాను. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. చూడండి, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఎలా ఉంది? ఒక సెంటెన్స్ లాగా ఉంది. చూడండి, ఏ క్లాజ్ దట్ కెన్ ఫార్మ్ ఏ కంప్లీట్ సెంటెన్స్ స్టాండింగ్ అలోన్. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేదే ఇట్ సెల్ఫ్ అది ఎలా అనిపిస్తుంది? ఒక కంప్లీట్ సెంటెన్స్ లాగా ఉంది. ఒక కంప్లీట్ సెంటెన్స్ని ఇవ్వగలుగుతుంది యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది. సో కాబట్టి దీన్ని ఏమని అంటారంటే మెయిన్ క్లాజ్ అని అంటారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మరి సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ అంటే
ఇది కెన్ ఫామ్ కదా, ఇది కెనాట్ ఫామ్ చేయలేదు. ఇదే ఎగ్జాంపుల్ని మనం తీసుకుంటాం చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇప్పుడు ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేదాన్ని సపరేట్గా రాశాను చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే వాట్ నెక్స్ట్? సో కాబట్టి ఇదేంటి, ఒక కంప్లీట్ సెంటెన్స్ని ఏం చేయలేదు, అది ఫామ్ చేయలేదు. కాబట్టి ఇది ఏమవుతుంది చెప్పండి, సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. గమనిస్తున్నారా? సో ఇది సబార్డినేట్ క్లాజ్, ఇది వచ్చేసి మెయిన్ క్లాస్. ఇక్కడ మనం చూస్తే సబార్డినేట్ క్లాస్ అండ్ మెయిన్ క్లాస్ ఏమైనా కలిసాయి. సో వాటి గురించి సెంటెన్స్ టాపిక్లో మనం చూద్దాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక కంప్లీట్ సెంటెన్స్ ఫామ్ చేయగలిగే క్లాజు మెయిన్ క్లాజ్, కంప్లీట్ సెంటెన్స్ని ఫామ్ చేయలేని క్లాజు సబార్డినేట్ క్లాస్. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు మనము క్లాజ్ అంటే ఏంటో చూసాం, క్లాజెస్లో ఉన్న రకాలు చూసాం. ఇప్పుడు చూడండి, ఫ్రేజ్, క్లాజ్, సెంటెన్స్ అనేది సీక్వెన్స్ కదా, అది ఎలానో ఒకసారి చూస్తాం. ప్రైజ్ ఏంటి ఫ్రెండ్స్? ఇది ఇట్స్ ఎ వర్డ్. తర్వాత ద ఫస్ట్ ప్రైజ్ అని అంటే, ఈ ఫస్ట్ ప్రైజ్లో చూడండి సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్ట్ కూడా అసలు ఫైనైట్ వర్బ్ ఉందా? సో లేదు. సో కాబట్టి గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్, మోర్ దాన్ కదా, వన్ వర్డ్ కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇదేమవుతుంది, ఫ్రేజ్ అవుతుంది. ఓకేనా? చూసారా? వర్డ్, ఫ్రేజ్, హీ విల్ గెట్ ద ఫస్ట్ ప్రైజ్. సో ఏముంది చెప్పండి, ఫైనైట్ వర్బ్ ఉంది, హీ విల్ గెట్ ద ఫస్ట్ ప్రైజ్. సో కాబట్టి ఇది ఏమనుకోవచ్చు, కంప్లీట్గా ఒక సెంటెన్స్ లాగానే ఉంది కదా, సెంటెన్స్ లాగానే ఉంది. మరి ఇంతటితో అయిపోయిందా అని అంటే, ఐ హోప్ దట్. గమనించండి, ఇక్కడ ఒక ఫైనైట్ వర్బ్ ఉంది, ఇక్కడ ఒక ఫైనైట్ వర్బ్ ఉంది. సో కాబట్టి ఈ పార్ట్ ఏమవుతుంది చెప్పండి, క్లాస్. టోటల్ ఏమవుతుంది చెప్పండి, సెంటెన్స్. అర్థమైందా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనంటే, వర్డ్, ఫ్రేజ్, క్లాజ్, సెంటెన్స్. సో ఈ సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్? సో ఈరోజు క్లాస్లో మనం క్లాజ్ అంటే ఏంటి, క్లాజెస్లో ఉన్న మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. రేపటి క్లాస్లో ఈ సబార్డినేట్ క్లాజెస్లో ఉండేటటువంటి రకాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. దట్స్ ఆల్.